హాయ్ ఫ్రెండ్స్, ఐపీఎల్ 2025లో చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ హ్యాట్రిక్ వికెట్తో చెలరేగాడు. తన బౌలింగ్ కోటాలో తొలి 2 ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకున్న చౌహాల్ను పంజాబ్ కింగ్స్ శ్రేయస్ అయ్యర్ తిరిగి 19వ ఓవర్ వేసేందుకు అటాక్లో తీసుకొచ్చాడు. ఈ ఓవర్లో చౌహాల్ అద్భుతం చేశాడు. తొలి బంతిని సిఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని సిక్సర్గా మలచగా అనంతరం రెండో బంతికి భారీ షాట్కు ప్రయత్నించి అవుటయ్యాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన హూడా మూడో బంతికి 2 పరుగులు తీశాడు. ఇక్కడ నుంచి చౌహాల్ మ్యాజిక్ మొదలైంది. 4గో బంతికి దీపక్ హూడా అవుట్ కాగా 5వ బంతికి కమాండోస్ మరో బంతికి నూర్ అహ్మద్ అవుటయ్యారు. దీంతో చౌహాల్ ఖాతాలో రెండో ఐపీఎల్ హ్యాట్రిక్ వచ్చి చేరింది. ఓవరాల్ 3 ఓవర్లు బౌలింగ్ చేసిన చౌహాల్ 32 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో చాహల్ పలు అరుదైన రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. ఇక చాహల్ సాధించిన రికార్డులు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఐపీఎల్ పంజాబ్ కింగ్స్ తరపున హ్యాట్రిక్ వికెట్లు తీసిన 4గో బౌలర్గా చాహల్ రికార్డుకు ఎక్కాడు. ఈ జాబితాలో దిగ్గజ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్, అక్షర్ పటేల్, సామ్ కుర్రాన్ ఉన్నాడు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్పై హ్యాట్రిక్ వికెట్ పడగొట్టిన తొలి బౌలర్గా చాహల్ చరిత్ర సృష్టించాడు. ఇప్పటి వరకు ఏ బౌలర్ కూడా ఈ ఫిట్ సాధించలేకపోయాడు. ఐపీఎల్లో అత్యధిక సార్లు హ్యాట్రిక్ వికెట్ తీసిన బౌలర్గా యువరాజ్ సింగ్ రికార్డును చాహల్ సమం చేశాడు. అదేవిధంగా ఐపీఎల్లో అత్యధిక సార్లు 4 వికెట్ల హల్ సాధించిన బౌలర్గా చాహల్ నిలిచాడు. చౌహాల్ ఇప్పటివరకు 9 సార్లు 4కు పైగా వికెట్లు సాధించాడు. ఈ రికార్డు సునీల్ నారాయణ్ పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో సరైన రికార్డును చాహల్ బ్రేక్ చేశాడు.